సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పనిచేసినటువంటి అనుభవం, తెలుగు రాష్ట్రాలపై పూర్తి స్థాయి అనుభవం, ఆంధ్రప్రదేశ్ కోసం తప్పించినటువంటి ముఖ్యమైన జర్నలిస్టులలో ఆయన కూడా ఒకరు. అమరావతి రైతుల కోసం ఆయన రచన తెలుగు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025కి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ గౌరవనీయ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీడియా బలోపేతానికి, జర్నలిస్టుల హిత సాధన కోసం కృషి చేస్తున్నటువంటి సురేష్ గారిని మనందరం ఘనమైనటువంటి చప్పట్లతో ఒకసారి ఆయనని వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ విలువైన వర్డ్స్ని మా కోసం అందించవలసిందిగా కోరుతున్నాం. అండ్ యు ఆర్ మై గురు టు. థ్యాంక్స్ రోజా. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి, విశిష్ట రాజకీయవేత్త, నాకు ఆప్తులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, రాజ్ న్యూస్ CEO లక్ష్మీరావు గారు, ఇతర రాజ్ న్యూస్ బృంద సభ్యులు, విజయవాడ ప్రముఖులు అందరికీ నమస్సులు. ఎ వెరీ వామ్ గుడ్ ఈవినింగ్. నేనేమో మీడియా మనిషిని. ఇది మీడియా సంస్థ ఫంక్షన్ అయినప్పటికీ నాకు బిజినెస్ తెలియదు, బిజినెస్ జర్నలిజం తెలియదు. ఏదన్నా మీడియా గురించి మాట్లాడమంటే మాట్లాడగలను, కానీ ఇటువంటి సందర్భానికి నన్ను ఆహ్వానించి మాట్లాడమంటే కొంచెం ఇరకాటం. 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. తెలుగులో ఉన్నంతగా విస్తృతమైన మీడియా భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ మరే భాషలోనూ లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ వాటి ప్రెజెన్స్ కొనసాగుతుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు విజువల్ 24 hour న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఫంక్షన్ అవుతున్నాయి, హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. క్వైట్ అండర్స్టాండబుల్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న సెటప్ అంతే స్థాయి సెటప్ని మళ్ళీ అమరావతిలో, విజయవాడలో పెట్టడం అనేది డబ్బుతో కూడిన వ్యవహారం, ఖర్చుతో కూడిన వ్యవహారం. అంత భరించే స్థితి లేదు. ఆల్రెడీ తెలుగులో ఇది కంజెషన్ ఉంది. న్యూస్ ఛానల్స్ ఉండకూడని స్థాయి కంటే ఎక్కువ ఉన్నాయి. కొత్త న్యూస్ ఛానల్స్ రావు. విజయవాడ నుంచి ఆపరేట్ చేయడానికి కొత్త న్యూస్ ఛానల్స్ రావు. గతంలో విజయవాడ నుంచి ఆపరేట్ చేసేందుకు పెట్టిన AP 24/7 లేదు. ఇప్పుడు కొత్త న్యూస్ ఛానల్స్ వచ్చి ఏపీ నుంచి ఆపరేట్ అవుతాయని మనం ఆశించడం దురాశ అవుతుంది. ఉన్న న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఛానల్స్, వాటి విజిబుల్ ప్రెజెన్స్ అమరావతిలో, విజయవాడలో పెరగాలి. అది తప్పనిసరి. విజయవాడ రాజకీయాలకు సంబంధించి, అమరావతి రాజకీయాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రైమ్ టైం షోసు, టాక్ షోసు ఎప్పటికీ హైదరాబాద్లోనే జరగడం అనేది ఆంధ్రప్రదేశ్కి అపచారం అని నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ 2014లో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలని చెప్పి మనం కోరుకుంటున్నప్పుడు మీడియా రంగంలో ఎందుకు ముందుకెళ్ళకూడదు? మీడియా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఒక నిష ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? దానికి మనం అందరం తోడ్పడాలి. ఇక్కడ ఆఫీసులు పెడితే సరిపోదు. ఆఫీసులు పెట్టాలి, స్టూడియోలు పెట్టాలి. ఇక్కడి నుంచి కార్యకలాపాలు పెంచడం అనేది తప్పనిసరి. న్యూస్ ఛానల్స్కి చేయడం బాగుంటుంది, మంచిది. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతిలో అది కూడా ఒక పాత్ర నిర్వహించినట్టు అవుతుందనేది నా విశ్వాసం. ఆ దిశగా న్యూస్ ఛానల్స్ అన్నీ ఆలోచిస్తాయని, ప్రత్యేకించి రాజ్ న్యూస్ కూడా ఆ దిశగా ఆలోచిస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు, విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ గ్యాదరింగ్ ఏంటో మనందరికీ తెలుసు. వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కి